అందరికీ నమస్తే గరం గరం వార్తలకి స్వాగతం ఇయాల కూడా మీకోసం చాలా వార్తలు పట్టుకొచ్చినాం అంతకంటే ముందుగాల హెడ్లైన్స్ కూల్ అయిన పొన్నం అడ్లూరి నమస్కారం మనవి చేస్తున్నా లైబ్రరీకి పోతున్నారట చంద్రన్న పవన్ సినిమా హీరోలు పుస్తకాలు చదివి పెడుతున్నారట సంతకాలు బస్సుల బంగారం మర్చిపోయింది 4 తులాలు దొరుకుడుతోనే తెచ్చిచ్చిర్రు ఆర్టీసోళ్ళు కొడుకు మీద అమ్మ పోసింది పాలు గ్రాండ్ గా జరిపింది విడాకుల సంబురాలు 65 కిలోమీటర్ల దూరం ఆగినాయి వాహనాలు అన్ని పోయేటందుకు పడుతుంది కావచ్చు 2-3 రోజులు ఆంధ్రప్రదేశ్లో ఏ గ్రంథాలయంలో పనిచేసే ఉద్యోగులకు బెస్ట్ ఎంప్లాయీస్ అవార్డు ఇవ్వచ్చు అంటే బరాబర్గా అనంతపురం జిల్లాలో ఉన్న ఉరవకొండ గ్రంథాలయంలో పనిచేసే ఉద్యోగులకే. అవునుల్లా అంత మంచిగా పనిచేస్తున్నారు. వాళ్ళ పనితనం చూస్తే మీరు కూడా మెచ్చుకొని మెడల వేసుకుంటారు. పని మీద అంత కమిట్మెంట్ ఉంటుంది వాళ్ళకు. ఇంతకు ఏం చేసిర్రు వార్త ఏంది అంటే చూసేయండి మీరే. అరే వా, జూనియర్ ఎన్టీఆర్, చిరంజీవి, చంద్రన్న, పవన్ కళ్యాణ్, వరదాపురం సూరి, పరిటాల రవి వీళ్ళందరూ రోజు ఈ గ్రంథాలయానికి పోయే పుస్తకాలు చదువుతున్నారట. మరి పెద్ద సెలబ్రిటీలు ఈ లైబ్రరీకి పోయి పుస్తకాలు చదువుతున్నారు అంటే ఇంట్లో పనిచేసేటోళ్ళు ఎన్ని సవలతులు కల్పించాలి చెప్పుండ్రి. అందుకే వీళ్ళకు స్పెషల్ గా సన్మానం చేయాలి అని చెప్పింది. అయినా అంత మంచిగానే ఉన్నది కానీ వీళ్ళంతా లైబ్రరీకి ఎప్పుడు పోయిండ్రు? అసలు జీవిడిచిన పరిటాల రవి కూడా రోజు వచ్చి పుస్తకాలు చదివి రిజిస్టర్ సంతకం పెడుతుండా? ఇదేం చిత్రము అంటే అదే కదా. మరి ఇట్లా ఇష్టం ఉన్నోళ్ళ పేర్లు లైబ్రరీకి వస్తున్నట్టు రాస్తున్నారు అన్నట్టు. మరి ఎన్ని రోజులు అవుతున్నదో ఇట్లా నడిపియబట్టి గాని ఇప్పుడు బయట పడ్డది. ఇట్లా ఇప్పుడు ఈ కథనంతా పోలీసులకు అప్ప చెప్పిండ్రట కానీ వాడెవడో రాసినోడు మామూలుల పేర్లు రాసినా డౌట్ రాకపోయి ఉండేదేమో. మొత్తం హీరోల పేర్లు రాజకీయ నాయకుల పేర్లే రాయాలనా? పోనీ అట్లా రాసినా ఏం కాదనుకుంటే జీవిడిచినోళ్ళ పేర్లను కూడా రాసుడేందులా పైనుంచి వచ్చి బుక్స్ చదివిపోతారు వాళ్ళు. ఏం మనుషులు, ఏం మెయింటెనెన్స్ చెప్పండి. పెళ్ళంటే 100 ఏళ్ల పంట అన్నాడు ఒక కవి. ఏహే, పెళ్ళంటే 100 ఏళ్ల తంట అని కౌంటర్ ఇచ్చిండు. పెళ్లి చేసుకొని బర్బాదైన ఒక భార్య బాధితుడు. అయినా సరే పెళ్లి చేసుకునేటోళ్ళు ధూమ్ధామ్గా చేసుకుంటూనే ఉన్నారు. చేసుకున్నాక 1 వీక్ హ్యాపీ. ఆ తర్వాత షురువు అవుతుంది అసలు కథ. ఈ బాధపడలేక ఒక అన్న ఏం చేసిండ్రో చూడుండ్రి. గా అన్నను పెళ్లి పిల్లగాని తయారు చేస్తున్నట్టే చేస్తురు కదా. వాళ్ళ అమ్మ కావచ్చు నెత్తి మీద పాలు గుమ్మరిచ్చింది. ఆ తర్వాత ఆ అన్న కొత్త డ్రెస్ ఎక్కిచ్చిండు, కొత్త బూట్లు తొడిగిండు, ముఖానికి పౌడర్ రాసి సెంటు కొట్టుకున్నాడు. బాగానే తయారైతున్నాడు గాని అక్కడ పెళ్లి వాతావరణం ఏం అవుపడతలేదు అనుకుంటురానుల్లా. అది పెళ్లి సంబరం కాదు, పెళ్లి పెటాకులైనందుకు పీడ పోయిందని గా అన్న చేసుకుంటున్న సంబరం. ఇడుపు కాగితాలకు కూడా ఫంక్షన్ చేసుకుంటారా అంటే మరి పాపం అన్న వాళ్ళ ఆవిడతోటి ఎంత టార్చర్ అనుభవించిండో అందుకే ఇట్లా పండుగ చేసుకుంటున్నాడు. ఒక కేక్ కూడా కట్ చేసిండు. దాని మీద 120 గ్రాముల బంగారం, 18 లక్షల క్యాష్ ఇచ్చిన ఇప్పుడు నేను సింగిల్ హ్యాపీ నో రూల్స్ అని రాసుకున్నాడు. డీకే బిరాదర్ అనే ఈ అన్న ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియో ఇంటర్నెట్ లో మస్తు వైరల్ అవుతున్నది. అయిందేదో అయింది, ఇంకోసారి పెళ్లి జోలికి పోకు అని అన్నకు సలహాలు ఇస్తున్నారు నెటిజన్లు. ఫోన్ జేబులో పెట్టుకొని బయటికి వెళ్ళినప్పుడు ఫోన్ పోతే మళ్ళీ దొరుకుతుందా? బస్సులో పోతుంటే పర్సు పడిపోతే మళ్ళీ దొరుకుతుందా? నడుచుకుంటూ పోతుంటే షైను దొంగోడు కొట్టేస్తే మళ్ళీ వస్తుందా? అసలు మనం చూసే అవకాశం ఉంటుందా? అట్లెట్లుంటది ముచ్చట. ఈ రోజుల్లో పోయిన వస్తువు దొరుకుడా మళ్ళా మనం చూసుడా అంటారు కదా. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే అదృష్టవంతురాలంటే ఈ అక్కేనుల్లా బస్సులో మర్చిపోయిన బంగారాన్ని బట్టలను 2 గంటల్లోనే మళ్ళా తిరిగి తీసుకొని నవ్వుకుంటే ఇంటికి పోయింది. ఇంతకు ముచ్చటేందనంటే సిద్దిపేట నుంచి హన్మకొండకు పోతున్న బస్సును శోభారాణి అని అక్కెక్కిందట. మరి దిగేటప్పుడు ఎందుకు ఆత్రంగా దిగిందో గాని బంగారం ఉన్న సంచిని అట్లనే మర్చిపోయిందట. కానీ మళ్ళా బస్సు వెళ్ళిపోయినాక గుర్తుకొచ్చేసరికి లబ్బ లబ్బ మొత్తుకుంటా ఉరికి హన్మకొండ స్టేషన్లో కంప్లైంట్ చేస్తే అలర్ట్ అయిన పోలీసులు ఆఫీసర్లతో మాట్లాడితే హుస్నాబాద్ల సిబ్బంది బస్సులున్న బంగారాన్ని బట్టలను తీసుకొని ఇగో మళ్ళా ఎట్లున్న బంగారాన్ని బట్టలను అట్లనే చేతిలో పెట్టిర్రు. కానీ ఆర్టీసీ సిబ్బంది పోండ్రి
ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చడమే కాకుండా ఈ అక్క మర్చిపోయిన సొమ్మును తిరిగిచ్చిర్రంటే ఎంత నిబద్ధతతో పనిచేస్తున్నట్టే. కానీ ఈ అక్క వేరే ఏదన్నా ప్రైవేట్ వెహికల్ ఎక్కి గిట్లనే మర్చిపోతే అసలు అక్క 4 తులాల బంగారం మళ్ళీ అక్కకు చేరేదా? కానీ ఈమె పొద్దుగాల లేచి ఎవరి ముఖం చూసిందో తెలియదు కానీ మర్చిపోయిన బంగారాన్ని మళ్ళా దక్కించుకున్నదంటే మామూలు అదృష్టవంతురాలు కాదు పోండ్రి. మన కాడ చిన్నగా శినుకులు పడుతూనే మస్తు ట్రాఫిక్ జామ్ అవుతుంది. బండి కదలాలంటేనే బహు కష్టం అవుతుంది. కష్టం అంటే ఇక మరీ అంత కష్టం కాదనుకోండి. 5 నిమిషాలు అయ్యే కాడ 10 నిమిషాలు పడుతుంది, ఒక్కోసారి అర్ధగంట కూడా పడుతుంది. దానికే ఇక మనం అబ్బా ఏంది ఇంత ట్రాఫిక్ అని చీదరగొట్టుకుంటాం. కానీ అదే ఈ నేషనల్ హైవే మీద జామ్ అయిన ట్రాఫిక్ను చూస్తే ఇదేందయ్యో ఇది ఇంత ట్రాఫిక్ ను మేము ఎప్పుడూ చూడలా అంటారు. చూసిన రానుల్లా ఎన్ని బండ్లు ఆగినాయో, ఎంత ట్రాఫిక్ ఉన్నదో, ఎంత పెద్ద లైన్ కనబడుతున్నదో, రోడ్డు మొత్తం నిండిపోయింది. బండ్లు ముందుకు కదలడు కాదు కదా, నడుచుకుంటూ పోయేదందుకు కూడా ఛాన్సే లేదు. ఇక ఇది ఎంత పెద్ద లైన్ అంటే 65 కిలోమీటర్ల పొడుగు. అవును, 65 కిలోమీటర్ల పొడుగుతోని ట్రాఫిక్ జామ్ అయింది. 30 గంటలు అవుతున్నదట ముందుకు కదలక. అంతసేపు ఉన్నా 7 అంటే 7 కిలోమీటర్లు ముందుకు పోయినాయట బండ్లు, అంతే తప్ప ముందుకు కదలలేదట. అంత ట్రాఫిక్ ఉన్నది. అందరు దాంట్లోనే ఇరుక్కపోయినరు. వెనుకకు రారాదు, నా ముందుకు పోరాదు. ఆకలైనా అన్నే తినాలే, నిద్ర వచ్చినా అన్నే వండాలి. మరి అంత ట్రాఫిక్ ఎట్లా జామ్ అయింది అంటే వాన పడ్డదట, రోడ్డు మంచిగా లేదట. కథం ఇగేమున్నది, ఇంత కష్టం వచ్చింది. బీహార్లో ఉన్న ఢిల్లీ టు కోల్కతా నేషనల్ హైవే ఇది. కానీ పాపం కొలువు చేసేటోళ్ళు, చిన్నపిల్లలు ఉన్నోళ్ళు దీంట్లో ఇరుక్కపోయి ఎంత తిప్పల పడ్డరో ఏందో పోండ్రి. ఉల్టా చోర్ కొత్వాల్కో డాంటే అన్నట్టే ఉంటది కొంతమంది చేసే రుబాబు పనులు చూస్తుంటే. చదువు రానోళ్ళంటే పోనీతి తెలియదు అనుకోవచ్చు, కానీ చదువుకున్నోళ్ళు సూత టికెట్ లేకుండా రైళ్లల్లో జర్నీ చేస్తుంటారు. నిన్న ఒక పంతులమ్మ టికెట్ లేకుండా ఏసీ కోచ్లకెక్కి టీటీతో లొల్లి పెట్టుకున్నది కదా. ఆ పంచాది అక్కడితో అయిపోలే, దానికి సెకండ్ పార్ట్ సుతా రిలీజ్ అయింది. అదేందో చూడండి. టికెట్ లేకుండా ఏసీ కోచ్లకి ఎక్కి నీ టికెట్ ఏదమ్మా అని అడిగితే ఉల్టా టీసీ మీదకే గరమైన ఈ పంతులమ్మ రుబాబు ఏందో నిన్న చూసిండ్రు కదా. టికెట్ లేకుండా ఏసీ కోచ్లకి ఎట్లెక్కినావు అని అంటే నన్ను ఎందుకు అట్లా టార్చర్ పెడుతున్నావు అని ఆ సార్ మీదకే మరలా పడ్డది. అయితే ఈ పంచాదంతా నిన్ననే ఓడిసింది కదా, మళ్ళెందుకు చెప్తున్నారు అని అంటారా. దానికి సెకండ్ పార్ట్ సుతున్నది. ఏందయ్యా అంటే ఆ పంతులమ్మ వాళ్ళ నాన్నకు దోస్తులకు ఫోన్ చేసి ఈ టీసీ నన్ను సతాయిస్తున్నాడు అని చెప్పంగానే ఎవడాడు అనుకుంటా వాళ్ళు బండ్లు వేసుకొని ఆమె దిగే స్టేషన్కి వచ్చి ట్రైన్ ఆగంగానే ఆ టీసీని దొరకబట్టి ఏం సంగతి, ఏడుంటావు నువ్వు, ఏమనుకుంటున్నావు అని వార్నింగ్ ఇచ్చిండ్రట. పోనీ అని అక్కడనే ఉన్న రైల్వే పోలీసులు ఇద్దరికి నచ్చ చెప్పి పంపించిండ్రు. బీహార్లో గవర్నమెంట్ జాబ్ చేస్తున్నదట ఈ పంతులమ్మ. కానీ చూడండి, టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కుడే కాక ట్రైన్ దిగినాక ఇంతగానం రచ్చ చేసిందంటే మేడం ఈగో బాగా హట్ అయినట్టున్నది. ఇంకా నయ్యం ఆ టీసీ వీడియో తీసిండు కాబట్టి బతికిపోయిండు, లేకుంటే అడ్డంగా బుక్ అయ్యేటోడు అని అంటున్నారు పంతులమ్మ పంచాయతీ చూసిన నెటిజన్లు కొంతమంది. అమ్మయ్యా లొల్లొడిచింది పోన్రిగా. ఇద్దరికిద్దరు ఇక దీని గురించి మాట్లాడరు. అందరు పోయి సర్పంచ్ ఎన్నికల కోసం ఎవరి పని వాళ్ళు చేసుకోవచ్చు. ఓ వాణి, ఏం లొల్లి, ఎవరి గురించి మాట్లాడుతున్నావు అని అడుగుదాం అనుకుంటురా? అయ్యో, మన మంత్రులు పొన్నం సార్దున్ను అడ్లూరు లక్ష్మణ్ సార్లో లేనుల్లా. వేడిగా కోపంగా ఉన్న మంత్రులు పొన్నం సారు, అడ్లూరి లక్ష్మణ్ సారు ఇద్దరికిద్దరు ఇప్పుడు కూల్ అయినరు. పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ సారోళ్ళ ఇంట్లోనే అందరు కలిసి తిన్నారు కూడా. మరి గంత కోపం మీద ఉన్నోళ్ళు ఎట్లా చల్లబడ్డారయ్యా అంటే మీనాక్షి మేడం మాట్లాడింది ఇద్దరితోని. అట్లనే మహేష్ గౌడ్ అన్న సార్ కూడా మాట్లాడిండు. దీంతో పొన్నం సారు నేను ఏం అనలేదు అని అనుకుంటేనే సారీ అయితే చెప్పిండు. ఆ మాట అనకపోయినప్పటికీ దానికి పత్రికలో స్వీకరించినటువంటి ప్రకారంగా కొంత తన బాధపడినటువంటి మాటను నేను క్షమాపణ కోరుతా ఉన్నా. ఇక జరిగిన దానికి సారీ అని పొన్నం సార్ చెప్పుడుతోనే అట్లయితే ఓకే, ఇది ఇంతటితో నిడిచిపెట్టాలి అందరూ అని అడ్లూరి సార్ అనుకొచ్చిండు. నమస్కారం నుంచి మనవి చేస్తున్నా, ఈ ఇష్యూ ఇంతటితో సమసిపోవాలని మీ బిడ్డగా నేను కోరుతున్నా. ఇక లొల్ల అయిపోయింది కాబట్టి ఇద్దరు కలిసి పార్టీ కోసం ఇంకింత కష్టపడాలని అంటున్నారు కాంగ్రెస్ పార్టీ అభిమానులు. చట్టం ఎవరికి సుట్టం కాదు, ఎవ్వరు తప్పు చేసినా పోలీసులు వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. అంతేగాని ఒకరు అల్లం ఇంకొకరు బెల్లం అన్నట్టు చూడొద్దు. అంతే కదా మరి.
కానీ అదేందో కొందరు ఏపీ పోలీసులు అట్లా చేస్తలేరులా, ఒకరికి ఓ న్యాయం ఇంకొకరికి ఇంకో న్యాయం అన్నట్టు డ్యూటీ చేస్తున్నారు. ఒక్కసారి గిడ చూస్తే మీకే తెలుస్తుంది. ఇక చూడండి పోలీసుల పనితనం ఎట్లున్నదో. రోడ్ల మీద కూటమి నేతల ఫ్లెక్సీలు ఎన్నున్నా ఏం కాదట, అవిటి గురించి మాట్లాడారట. కానీ వైఎస్ఆర్సీపీ నేతల ఫ్లెక్సీలు కడుతుంటేనైతే అట్లా కట్టొద్దు, పర్మిషన్లు ఉన్నాయా అని వచ్చాడు వాడుతున్నారు. అందుకే కోపం చేసిన వైసీపీ నేతలు కూటమి నేతల ఫ్లెక్సీలు కూడా తీయించుర్రి, మరి ఒక్క మమ్మల్ని ఎందుకు ఆపుతున్నారు అని గట్టిగానే అనేసరికి సల్లబడ్డట్టు చేసిండ్రు పోలీసులు. చెప్పండి జగన్ సారు నర్సీపట్నం వస్తున్నాడని తెలిసి పాటోళ్లు ఫ్లెక్సీలు కడుతుంటే పోలీసులు కట్టనీయకుండా చేసే ఉపాయం చేసిండ్రు. మరి పోలీసులు అంటే వాళ్ళ డ్యూటీ వాళ్ళు చేయాలి, అందరికి సమన్యాయం జరిగేటట్టు చూడాలి. గాని అధికార పార్టీల ఫ్లెక్సీలు ఉంచుడైంది, వేరేటోళ్ళ ఫ్లెక్సీలు తీయించుడైంది, ఇదెక్కడి పద్ధతి, ఇదెక్కడి న్యాయం అని గట్టిగానే అడుగుతున్నారు జనాలు. ఇక దీన్ని బట్టి చూస్తేనే అర్థమవుతున్నది పోలీసులు ఎవరి కోసం పనిచేస్తున్నారు అనేది. మరి రోజులు ఎప్పుడు ఒక్క తీరు ఉన్నాయి కదా, అటెంక ఇలా పరిస్థితి ఏందో అనుకుంటున్నారట. ఇదంతా చూసిన కొంతమంది పబ్లిక్. ఓటర్ లిస్ట్లా పేరు మొగోళ్ళది ఉంటుంది, కానీ ఫోటో లేడీస్ది వస్తుంది. ఇంకా కొన్ని లిస్టులల్లా పేరు లేడీస్ది వస్తుంది, ఫోటోనేమో మొగోళ్ళది వస్తుంది. లేకుంటే ఫోటోలు కరెక్ట్ వస్తే పేర్లు తప్పులు తడకైతాయి. అప్పుడు ఇప్పుడు అని కాదు, ఏ ఓట్ల పండుగకైనా కొన్ని దిక్కుల్లా గిదే అవుతుంది కదా. అయితే ఇక్కడ మాత్రం ఇదంతా ఏం లేదు, కానీ ఒక విషయంలో ఫుల్ కన్ఫ్యూజ్లు ఉన్నారు. సర్పంచ్ ఓట్లు జరుగుతున్నాయి, మా ఊరికి సర్పంచ్ వస్తాడు, కొత్త వార్డు మెంబర్లు కూడా వస్తారని తెలంగాణ రాష్ట్రంలో పబ్లిక్ అంతా సంబరపడుతుంటే ఆసిఫాబాద్ జిల్లా చిలాటిగూడాల పబ్లిక్ మాత్రం ఆగమాగంగా ఉన్నారులా, పర్షాన్ అవుతున్నారు. అరే ఓట్లే రాలేదు, ఓట్ల స్లిప్పులే వంచలేదు, వీళ్ళకేం పర్షాన్ అంటే ఒక్కసారి గిటు వినుండ్రి. ఊర్లో ఎస్సీ రిజర్వేషన్ వచ్చింది, బీసీ వాళ్ళు అధికంగా ఉన్నారు, ఒక్క ఓటు కూడా ఎస్సీ వాళ్ళది లేదు. ఊర్ని కథ సల్లగుండా ఇన్నారులా, వీళ్ళ ఊర్లో అంతా బీసీలో ఉన్నారట, కానీ సర్పంచ్ ఎలక్షన్లకు మాత్రం రిజర్వేషన్ ఎస్సీ ఇచ్చిరట. అరే ఇదేంది, మా ఊర్లో ఎవ్వరు లేనిది ఎవ్వరితోని పోటీ చేయిస్తారు, అసలు ఎవరు సర్పంచ్ అవుతారు, అసలు అట్లెట్లా ఈ రిజర్వేషన్ వచ్చింది అని గాబరా అవుతున్నారు. ఇక ఈ అన్న అయితే ఇదే రిజర్వేషన్ కంతా ఉన్నట్టుంటే మేము ఊరు బహిష్కారం చేసి మేము ఓట్లో పాల్గొనడం జరగదు. కలెక్టర్ సార్ కూడా ఫిర్యాదు చేసిర్రట, అయినా కూడా వీళ్ళకు ఇంకేం హామీ రాలేదట. మరి ఎప్పటి వరకు వీళ్ళకు రిజర్వేషన్ విషయంలో క్లారిటీ వస్తుందో గానీ గమ్మత్తుకున్నది పోన్రి ముచ్చట. మరి అట్లెట్లా రికార్డులు ఇట్లా చెక్కింగ్ చేయక ఆఫీసర్లు వీళ్ళ ఊరికి రిజర్వేషన్ చేసిర్రో గానీ చిత్రంగా ఉన్నది పోన్రి ముచ్చట. చూసిరు కదా, ఇవి ఇవాల్టి గరం వార్తలు. మళ్ళొచ్చే ఎపిసోడ్లో ఇంకిన్ని గరం వార్తలతో కలుద్దాం. మన టైం అయితే గుర్తుకున్నది కదా, రాత్రి 8:30కు, మళ్ళీ పొద్దుగాల 8:30కు. మర్చిపోకుండా చూడండి. టాటా.